మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దేశమంతా కూడా డాక్టర్ల మీద అగత్యాలు, అదేవిధంగా సెక్షువల్ అసాల్టేషన్ దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మొన్నటి రీసెంట్గా ఆర్జీకర్లో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. కానీ ఏదైతే నిన్న జరిగిందో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ మీద ఒక అతను దాడికి ప్రయత్నించారు. వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు సెక్యూరిటీ స్టాఫే కానీ లేకపోతే పేషెంట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ జూనియర్ల పైన దాడులు జరుగుతున్నాయి, డాక్టర్ల పైన అగత్యాలు జరుగుతున్నాయి అంటూ ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వదా డాక్టర్లు అందరూ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరైతే గాంధీకి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే సంబంధించిన నిన్న ఏదైతే గొడవ జరిగిందో జూనియర్ డాక్టర్ ఏదైతే వైట్ కోట్ని కూడా పుల్ చేస్తున్నాడు, గట్టిగా లాగుతున్నాడు, కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు, ఏం జరిగింది అసలు? నేను డాక్టర్ కే సునీల్ కౌర్, డిప్యూటీ సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్. అండ్ అయితే నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతాల్లో ప్రకాష్ అనే పేషెంట్ బనిస్లాల్పేట నుంచి ఫిట్స్ రావడంతో సిమ్టమ్స్తో వచ్చాడనమాట. అతను క్యాజువాలిటీలో ఉన్నారు. అయితే వెంటనే ఏమైందంటే అతను లేసేసి ఒక లేడీ హౌస్ సర్జన్ వేరే పేషెంట్ బీపీ చెకప్ చేస్తుంటే లేచి చేయి లాక్కొని ఏప్రాన్ కూడా లాగేసేది అనమాట. అయితే ఆయనకు బేసికల్లీ చూస్తే ఆయన క్రానిక్ ఆల్కహాలిక్ విత్డ్రాల్ సిండ్రమ్స్లో ఉన్నాడు. ఫిట్స్ ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఫిట్స్ రావడం జరుగుతుంది. ఆ కంప్లైంట్స్ ఉంది. ఆయన మత్స్యబద్ధంగా లేడు ఆయన మనిషి. అయితే వెంటనే ఏం చేసినా మా సెక్యూరిటీ సిబ్బంది ఆయన కొట్టడం ఆపేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము. ప్రస్తుతం అతను ఇప్పుడు కస్టడీలో, చిలుకూడ పిఎస్ కస్టడీలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నా ఆయనకి ఏం తెలియదు, ఎందుకంటే ఆయన ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్లో ఉన్నారనమాట. అది డాక్టర్ ఎవరైతే జూనియర్ డాక్టర్ మహిళ ఉందో ఒక 2 నిమిషాలు కంగు తినింది, అంటే భయపడింది. సిచ్యువేషన్ ఏం జరుగుతుందని తెలియదు, ఎందుకంటే తను అక్కడి నుంచి పాస్ ఆన్ అవుతుంటే లాగడం జరిగింది. ఇటువంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. అంటే పేషెంట్కి ఉన్న ఒక సైకో బిహేవియరే కానీ లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేకుండా వాళ్ళు ఇటువంటివి చేస్తుంటారు. సో ఆ టైంలో జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా సెక్యూరిటీ కూడా అడుగుతున్నారు. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అక్కడ ఉన్న మహిళా పేషెంట్ కూడా అడ్డుకున్నది. సో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. అంటే సెక్షువల్ అసాల్టేషన్సే కానీ లేకపోతే జూనియర్ డాక్టర్ల మీద, ప్రధానంగా మహిళా డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. అది ఏ విధంగా ఖండిస్తారు, ఏం చెప్తారు? ఇది ఏమవుతుందంటే ఇది గాంధీ హాస్పిటల్ ఏంటంటే మొన్న జరిగిన ఆర్జికర్ కలకత్తా హాస్పిటల్ కూడా అది పేషెంట్ తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ గాంధీ హాస్పిటల్ మీకు తెలిసి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, చాలామంది పేషెంట్స్ రావడం జరుగుతుంది క్యాజువాలిటీలో. అండ్ అందరూ ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు, కొన్ని అన్ని బ్యాడ్ కేసులు వస్తుంటాయి అనమాట. దాంతోపాటు పేషెంట్ అటెండర్స్ కూడా చాలా టెన్షన్లో ఉంటారు. ఆ టెన్షన్లో వాళ్ళకి ఏం తెలియదు. అండ్ మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మొన్న ఆర్జేకర్ కలకత్తాలో ఇన్సిడెంట్ తర్వాత మేము సెక్యూరిటీ మీద స్పెసిఫిక్గా తీసుకుంటున్నాం. ఏంటంటే మా హెయిర్ అథారిటీస్ ప్రకారము మేము మళ్ళీ ఫోర్స్ ఏది మన పోలీస్ ఫోర్స్ అయినా ఎస్పీఎఫ్ అయినా ఎక్స్ట్రా ఫోర్సు, కెమెరాసు ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇలాంటి నిన్న మీరు చూసిండు వెంటనే సెక్యూరిటీ వచ్చేసి ఆపేసారు. సో ఇదివరకు అట్లా లేకుండే. ఇప్పుడు సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసినాము, కెమెరాస్ ఇంక్రీజ్ చేసినాము, పోలీస్ సిబ్బంది ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇవాళ వైలెన్స్ కమిటీ మీటింగ్ పెట్టాము. దాని ప్రకారం మళ్ళీ ఇంకా మేము సెక్యూరిటీ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక దానివల్ల ప్రాబ్లీ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి అనిపిస్తుంది. అంటే ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ఆబ్వియస్లీ సార్ చెప్పినట్టు ఆల్కహాలిక్, అతనికి ఈజ్ మెంటల్లీ అన్స్టేబుల్ పేషెంట్. సో అట్లాంటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని చెప్పడం అనేది ముందే మనం ప్రెడిక్ట్ చేయలేము, అసెస్ చేయలేము. సో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది ప్రతి మెడికల్ స్టాఫ్. ఏదైతే డాక్టర్ వెళ్తున్న సమయంలో లాగాడు, ఒకవేళ అతని చేతిలో ఏదన్నా బలమైన వస్తువు ఉంటే తల మీద కొట్టినా కూడా దిక్కు ఉండదు. సో ఇటువంటివి తరచూ జరుగుతుంటాయి కదా. అంటే మన హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్ ఇంతవరకు అట్లాంటి అంత గ్రీవియస్ ఇన్సిడెంట్స్ జరగలేదు. చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే అవుతాయి, అది కామన్ ఎక్కడైనా కూడా, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతాయి. బట్ అంత సీరియస్ ఇష్యూస్ అయితే జరగలేదు లక్కీలీ. బట్ సెక్యూరిటీ బీఫ్ అప్ కూడా చాలా చేసాము. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ కానివ్వండి, మన కాంట్రాక్ట్ సోర్సింగ్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే పోలీస్ పర్సనల్ కానివ్వండి, దే ఆర్ ఆప్టిమమ్ ఉన్నారు. ఇంకా కొంచెం పెంచడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అవుతుంది, అది కూడా దట్స్ ఇన్ ద ప్రాసెస్. సో ఇట్స్ మచ్ బెటర్, సెక్యూరిటీ ఇస్ ఇంప్రూవ్ నౌ. బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మహిళా డాక్టర్ పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం పానిక్ అవుతుంటాం కదా, సో తన పరిస్థితి ఎలా ఉంది? తను బాగానే ఉన్నారు. నిన్న మటుకు చాలా షివరింగ్లో అండ్ పానిక్ మోడ్లో ఉన్నారు.
తను బట్ అందరు డాక్టర్స్ కూడా సపోర్ట్కి వస్తారు, ఎవరు ఒకరిని వదిలేరు. అమ్మాయి ఒక డాక్టర్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు వదిలేయం, అందరం కలిసి ఉంటారు అక్కడ. స్టాఫ్ కూడా ఉన్నారు, ఈవెన్ నర్సెస్ కూడా వచ్చి ప్రొటెక్ట్ చేశారు. తన నర్సు డ్రెస్ కూడా పుల్ చేశాడు అబ్బాయి, ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి, ఇన్ ది సెన్స్ ఎల్డర్లీ పర్సన్ 60 years ఆర్ సంథింగ్ అతను అట్లా. సో ఇట్ హ్యాపెన్స్, అందరు కలిసి ఉంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా గతంలో కూడా గాంధీ హాస్పిటల్ అనేక ధర్నాలు జరుగుతుంటాయి, వసతులు బాగాలేవు అని. దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? అంటే ఒకవైపు ఫుడ్ పరంగానే కానీ, లేకపోతే సీసీటీవీ భద్రతా పరంగా కూడా సీసీటీవీ లేవు, లైట్లు లేవంటూ అనేకసార్లు మనందరికీ తెలిసిన విషయము కూర్చొని ధర్నా చేస్తుంటారు జూనియర్ డాక్టర్లు. సో దాని మీద ఏదైనా భద్రతా విషయం కానీ, లేకపోతే వాళ్ళకి వసతులు కల్పించే విషయం, అంటే కొత్త బిల్డింగ్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, దాని మీద ఏమైనా ప్రత్యేకంగా మీరు ఏమైనా ఆలోచించారా? డెఫినెట్లీ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక దీని మీద ప్రత్యేక దృష్టి వేసింది. ఎందుకంటే రీసెంట్లీ మీరు చూసారు, హెల్త్ మినిస్టర్ వచ్చారు, హెల్త్ మినిస్టర్ వచ్చి మన హాస్టల్స్ ఓపెనింగ్ చేశారు. మన నెక్స్ట్ వీక్ కూడా హెల్త్ మినిస్టర్ వస్తున్నారు, IVF సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు మళ్ళీ PG హాస్టల్ ఓపెనింగ్స్ చేస్తున్నారు. అండ్ మీరు అన్నట్టు లైటింగ్ కూడా అన్ని ఫెసిలిటీ, ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు లైటింగ్, సీసీ కెమెరాస్ కూడా మొత్తం మేము అప్డేట్ చేస్తున్నాము, మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. కెమెరాస్ ఇంక్రీజ్ చేస్తున్నాము, లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ మోర్ ఇంపార్టెంట్ SPF, నేషనల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మేము SPFను కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం, ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్. షార్ట్లీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ వచ్చేస్తుంది. ఫ్యూచర్లో మోస్ట్లీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలని మేము ఆశిస్తాం. డాక్టర్ల పట్ల జరుగుతున్న దాని మీద మీరు ఏం చెప్తారంటే ఫైనల్గా ఈ ఒక్కటే, అంటే గాంధీ హాస్పిటల్ అనే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా, మొత్తం ప్రపంచంలో అంతా కూడా అగత్యాలు జరుగుతున్నాయి, అసాల్టేషన్స్ జరుగుతున్నాయి, దాని మీద ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే పబ్లిక్ తెలియాలి. ఎందుకంటే ఇది డాక్టర్స్ అంటే యాక్చువల్లీ మేము 24 hours సర్వీస్ ఇస్తాము. ఎవరేం మనకి ఎనిమి కాదు, ఇది ప్రత్యేక పగలేమి ఉండవు, నిస్వార్థంగా సేవలు చేస్తాము. అది ఒక్కొక్కసారి ఇన్సిడెంట్స్లో మీకు తెలుసు, ప్రతి కేసులో రిస్క్ ఉంటుంది. ఒక చిన్న సర్జరీ చేసినా కానీ ఒక 5-10% రిస్క్ ఉంటుంది, ఏ ప్రొసీజర్ చేసినా రిస్క్ ఉంటుంది. అయితే రిస్క్ అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలా. వారు పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఏదో డాక్టర్ కావాలని చేస్తున్నారని. ఏ డాక్టర్ అలా అనుకోరు. డాక్టర్ అనేది ఇవాళ ఈవెన్ దుష్మన్ అయినా ఎనిమి అయినా వాళ్ళు సేవ చేయాలనుకుంటాము. అది పబ్లిక్కి ఈ ఇంప్రెషన్ పోవాలంటే డాక్టర్ కావాలని చేసిండు అని వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది, అది వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఇంప్రెషన్ పోతుంది డాక్టర్స్ కూడా ధైర్యం ఉంటుంది. ఏదైనా రిస్క్, ఇప్పుడు ఇట్లా ఈ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవాలని భయం అవుతుంది మాకు. ఎందుకని చెప్పి రెఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒకవేళ పబ్లిక్ నుంచి మాకు ఆ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ మేము ఏ కేసు అని చేస్తామో వీల్ ట్రై అవర్ బెస్ట్ పేషెంట్ సేవ్ చేస్తానికి. ఈ ఇంప్రెషన్ అనేది పబ్లిక్లో ఉండాలి. ఎప్పుడైతే ఇది ఉంటే మాత్రం మీరు అన్నట్టు ఈ దాడులు ఉండవు, ఇంకా ఇలాంటి హేట్రెడ్ అని డాక్టర్స్ మీద ఉండదు. ఒక పాయింట్ ఏంటంటే, ఈ ఎంతమంది అయితే పేషెంట్స్ని తీసుకుని విజిటర్స్ వస్తారో, విజిటర్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే అన్నీ చేయాలి, ఇమ్మీడియట్గా రావాలి, 1 minute మాకు అన్నీ జరిగిపోవాలి ఇట్లా. బట్ ఇక్కడ ఉన్న వాల్యూమ్ని బట్టి, ఇక్కడ ఉన్న పర్సనల్ మన స్టాఫ్ని బట్టి అది 5 minutes 10 minutes టైం ఒక్కొక్క దానికి పడుతుంది. ప్రతి ప్రొసీజర్, ప్రతి ప్రాసెస్కి టైం పడుతుంది. సో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, దట్ ఇట్ టేక్స్ సమ్ టైం టు అటెండ్ ద పేషెంట్. ఉన్న డాక్టర్స్ రావాలి, ఒక డాక్టర్ తర్వాత ఇంకో డాక్టర్, సీనియర్ డాక్టర్ అండ్ ఎవ్రీబడి ఆర్ స్పెషలిస్టులు రావడానికి టైం పడుతుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అదంతా తెలియక వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు సరైన ఇది ఇవ్వట్లేదు, అటెండ్ చేయట్లేదు మమ్మల్ని అని అగ్రెసివ్ అయిపోతుంటారు. అది ఒక చాలా ఇష్యూ, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి కాలనీలో వాళ్ళు కౌన్సిలింగ్, PHC లెవెల్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ లీడర్స్ కానీ, లోకల్ హెల్త్ టీం ఉంటుంది, ఆశా, అంగన్వాడీస్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఒక ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి చెప్తే, ఏదైనా అవసరానికి మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ టైం పడుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉంటుంది, అది దాన్ని బట్టి చేస్తారనేది వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, మనం టీచ్ చేయాలి, ఎవరు చెప్పాలి. అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్, అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే ఎవ్రీ1 థింగ్స్ దట్ ఇట్ ఈస్ దేర్ రైట్. వాడు ఆల్కహాల్ తాగినా, ఏది తాగినా, ఏం డ్రగ్ అడిక్ట్ అయినా నన్ను ఎందుకు చూడవు, నువ్వు గవర్నమెంట్ కదా, నువ్వు అది కదా, ఇది కదా అంటారు. అది కాదు, దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. వాళ్ళని రిస్ట్రైన్ చేసే రైట్స్ కూడా మనకు ఉంటాయి సార్, అది కూడా వాళ్ళకి తెలియాలి. పోలీస్ పర్సనల్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని వాళ్ళని రిస్ట్రైన్ చేయొచ్చు మేము, ఇఫ్ దే ఆర్ ఇన్ దట్ ఇనబిరేటెడ్ స్టేట్ అంటాం కదా, అంటే ఆల్కహాల్ తాగి కానీ, ఏదైనా డ్రగ్స్ తీసుకుని కానీ, మతి స్థిమితం లేకుండా, లేకపోతే వాడు ఒకవేళ మెంటల్లీ అన్స్టేబుల్ పేషెంట్ అయినా సరే వీ హ్యావ్ రైట్స్ టు రిస్ట్రైన్. అవి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సార్. మనం కూడా అట్లాంటివి చేస్తే చాలా ఇంప్రూవ్ చేసాము, వర్క్ కూడా జరుగుతుంది. సమ్ కన్స్ట్రక్షన్స్, వసతులు లేవు అంటే పెంచాలన్నారు కదా, ఆ ఆస్పెక్ట్లో కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు, వర్క్ నడుస్తుంది. వాష్రూమ్స్ దగ్గర నుంచి వర్క్, సివిల్ వర్క్స్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు గాంధీలో. యా.
డాక్టర్స్ల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం అంతా మర్చిపోకముందే ఎన్నెన్నో డాక్టర్ల మీద వేధింపులు కానీ, సెక్షువల్ అసాల్టేషన్స్ కానీ చాలా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. నిన్న ఒక జూనియర్ డాక్టర్ పైన ఒక యువకుడు ఎవరైతే సుమారుగా 60 సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారో అతను దాడి చేయడం అయితే జరిగింది. జూనియర్ డాక్టర్ చెయ్యి పట్టుకొని లాగుతూ తను వేసుకున్న వైట్ కోట్, ఏదైతే తెల్ల కోట్ ఉందో అది లాగే ప్రయత్నం చేశాడు. తన మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందే కానీ లేకపోతే స్థానికంగా ఉన్న పేషెంట్స్ వీళ్ళందరూ ఆపే ప్రయత్నం చేశారు. ఇన్సిడెంట్ కూడా మనం స్పాట్ అక్కడనే ఉన్నాము. ఏదైతే జూనియర్ డాక్టర్ ఉందో తను ఇలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇలా పట్టుకొని ఆ కోట్, ఏదైతే ఆప్రాన్ ఉందో ఆ తెల్ల కోట్ని లాగే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మొత్తం మీద ఇక్కడైతే మనం ప్రస్తుతం క్యాజువాలిటీ అయితే ఉన్నాము. గాంధీ హాస్పిటల్లో కూడా తరచూ పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు. పేషెంట్ల తాకిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కెపాసిటీ మించి చాలా మంది వస్తుంటారు. డాక్టర్లు కూడా సుమారుగా పేషెంట్లు చాలా మంది అటెండ్ అవ్వాల్సిన పేషెంట్ చాలా మంది ఉంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇదంతా కూడా 1500 కెపాసిటీకి సంబంధించిన హాల్ అయితే సుమారుగా 4000 మంది వస్తూ పోతుంటారు. ఒకసారి స్థానికంగా ఉన్న జూనియర్ డాక్టర్స్ ఉన్నారు మనతో పాటు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమైందో అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉండేనా? ఉండే అండి నేను. అసలు ఏం జరిగింది? నిన్న జూనియర్ డాక్టర్ కి లేదైతే ఎవరైతే నిందితుడు ఉన్నాడో తనకి అతనికి ఏదన్నా గొడవ, ఘర్షణ చోటు చేసుకుందా? అసలు ఏం జరిగింది? లేదండి, ఫస్ట్ అతను రావడమే, ఇంకా స్లిప్ కూడా రాలేదు. మేము ఇంకా చూడలేదు అతన్ని. డైరెక్ట్ వచ్చాడు. వేరే పేషెంట్స్కి ఆమె బీపీ చెక్ చేస్తుంది, బీపీ ఇవన్నీ జిఆర్బిఎస్ పేషెంట్ని, వేరే పేషెంట్ని చెక్ చేస్తుంటే ఆయన వచ్చాడు, డైరెక్ట్ చేతి పట్టుకొని గుంజాడు. ఈమె ట్రై చేసింది పుష్ చేయడానికి, అయినా కానీ ఆప్రాన్ని చేతి పట్టుకొని గుంజాడు. అప్పుడు వేరే ఆయన వచ్చి అతన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అతన్ని పక్కకు తోసేశారు. అప్పుడు అతను కొంచెం పక్కకు తోసేసారు. సెక్యూరిటీ పక్కకు వెళ్ళిన తర్వాత ఆమె ఆప్రాన్ కూడా చినిగిపోయి ఉండండి. అది జరిగిన తర్వాత సెక్యూరిటీ పక్కకు జరిగిన తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెము సెక్యూరిటీ కింద వాళ్ళని పట్టుకొని ఆపిండు. అప్పటి వరకు అతను అట్లనే ఉండేది. డైరెక్ట్ రావడమే అటాక్ చేశాడు. అంటే ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్, ప్రస్తావన ఏం జరగలేదు అసలు. అతన్ని ఇంకా మేము టెస్ట్ కూడా ఇంకా చూడలేదు అసలుకి. రావడమే డైరెక్ట్ అటాక్ చేస్తాడు. అతను మానసిక పరిస్థితి బాగాలేదా? అంటే వచ్చినప్పుడే అతనికి మెంటల్ కండిషన్ బాగాలేదా? మెంటల్ కండిషన్ బాగాలేకుండా ఆల్కహాల్ డిపెండెంట్ అనుకుంటాను. ఆల్కహాల్ తీసుకోలేదు అనుకుంటా. ఇంకా సీజర్స్ వస్తుండే పేషెంట్కి, ఫిట్స్ ఉన్నట్టున్నాయి. రావడమే సైకాట్రిక్ డిజార్డర్ ఉన్నట్టుంది. రావడమే డైరెక్ట్ అటాక్ చేస్తాడు అతను. ఇంకా చూడలేదు మేము, టెస్ట్ కూడా చేయలేదు. ఆ సమయంలో మీరు అందరూ కొంచెం పానిక్ అయి ఉంటారు. ఏదైతే మహిళా డాక్టర్ ఉందో, జూనియర్ డాక్టర్, తన కండిషన్ ఎలా ఉండే అంటే ఒకటేసారి వెనక నుంచి దాడి చేసి ఎలా అనిపించింది? తను అప్పుడు చాలా భయపడింది, ఏడ్చింది కూడా కొంచెము. భయపడి పక్కకి జరిగింది. ఇప్పుడు పుష్ చేయడానికి ట్రై చేసింది తను, కానీ అతను ఇంకా ఆగలేదు. అప్పటికి వేరే డాక్టర్స్ వచ్చి హెల్ప్ చేసి పుష్ చేసిన తర్వాత అతను ఆగండు. అంటే వెంటనే స్థానికంగా ఉన్న డాక్టర్సే కానీ పేషెంట్స్ కూడా వచ్చి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వార్డ్ బాయ్స్ వాళ్ళు కూడా వచ్చారు, అడ్డుకునే ప్రయత్నం చేసిండు, కానీ అతను ఆగలేదు. తన కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే నిన్న అలా తన ట్రామా ఉండే, తను వెళ్ళిపోయింది అప్పుడే. కొంచెం ట్రామాటైజ్, కొంచెం కంగు తిన్నట్టు భయపడింది, చాలా భయపడింది, కొంచెం ఏడ్చింది, చాలా భయపడింది. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఇంకా అప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయింది. అంటే అంతకుముందు ఆ పీజీ డాక్టర్ ఇష్యూ అయిన నుంచి మాకు కూడా బయటకు వెళ్ళాలన్నా, అంటే హాస్పిటల్ రావాలన్నా భయం వేస్తుంది. ఆ ఇష్యూ జరిగి నుంచి ఆ భయంలోనే ఉన్నామంటే నిన్న ఇది జరిగేసరికి ఇంకా మాకు సెక్యూరిటీ ఎక్కడ లేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది మాకు. అంటే రాష్ట్రం అంతా మనం చూస్తున్నట్టయితే కూడా డాక్టర్ల మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. చాలా మటుకు ఒక డాక్టర్ బయటికి వెళ్ళాలంటే ప్రధానంగా మహిళ బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. గాంధీ హాస్పిటల్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ప్రధానంగా బాగానే ఉంది, కానీ నేను అది యాక్సిడెంటల్ గా సడన్ గా జరిగిపోయింది. ఇక్కడనైతే సెక్యూరిటీ బాగానే ఉంది. పేషెంట్ల తాకిడి ఎలా ఉంటుంది? అంటే కెపాసిటీకి మించి చాలా పేషెంట్లు వస్తుంటారు, డాక్టర్లు చాలా తక్కువ ఉంటారు. అంటే ఒక పేషెంట్ని చూసే క్రమంలో మిగతా పేషెంట్స్ అరుస్తూ ఉంటారు, ఏంటి అని అలా ఉంటుందా? ఉంటుంది, అరుస్తారు. డాక్టర్స్ నెంబర్ తక్కువ ఉంటుంది, పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ డాక్టర్ ఇంకొక డాక్టర్ని చూసుకునే లోపు, అంటే వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని, చూసుకోవట్లేదు అని అనుకునే లోపు వాళ్ళు అట్లా అటాక్ చేస్తారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చూడట్లేదు అని.
అని వాళ్ళు అలా అనుకుంటారు. ఇబ్బందులు అవుతుంటాయి అలా ఎక్కువ పేషెంట్స్ వాళ్ళు అంటే డిఫరెంట్ పేషెంట్లు వస్తారు కదా, ఒకళ్ళు మద్యానికి బానిస్తుంటారు, మరో కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు. వీళ్ళని ఎలా డీల్ చేస్తుంటారు అంటే ఒకవైపు సామాన్య ప్రజలే కాకుండా చాలా విపరీతమైన దెబ్బలు తగిలి వస్తుంటారు, మన మాట వినరు, పేషెంట్ కన్నా అటెండర్లు ఎక్కువ మంది ఉంటారు, అది కూడా ఇబ్బందే కదా. అవును. అంటే వాళ్ళకి అక్కడ అర్థమయ్యేలా చెప్పాలి మరి, వాళ్ళకంటే కండిషన్ తెలియదు ఏమైంది ఇక్కడ ఎలా ఉంటది అని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని నార్మల్ గా డీల్ చేయాలి. అంటే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కూడా పేషెంట్ల తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది, అంటే కెపాసిటీ మించి కూడా వస్తుంటారు, డాక్టర్లు చాలా తక్కువ మంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కూడా మొత్తం మీద నర్సెస్ స్టాఫ్ అంతా కూడా ఉన్నారు, భారీగా బందోబస్తు ఏర్పడింది, మనకు ఒక గార్డ్ అయితే ఉన్నారు లోపల. అంటే ఎప్పుడైతే ఇట్లాంటివి సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందిస్తూ ఉంటాం, కానీ డాక్టర్ల మీద ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా సర్వదా డాక్టర్స్ అందరూ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత లేని విషయంలో ఎక్కడైతే భద్రత లేదో దాని మీద ఇంకా కఠినంగా భద్రత పెంచాలి అంటూ డాక్టర్లు చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా ఈ ఘటన అంతా కూడా ఒక పేషెంట్ చేసిందంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా యాక్సిడెంట్ లో జరిగిన ఘటన ఇదంతా, ఒక మతి సిమితం లేని పేషెంట్ చేసిందంటే ఇదంతా పూర్తిగా అంటూ డాక్టర్లు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే డాక్టర్లు అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ ని ఖండించడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.